హరే కృష్ణ. ఈ కార్తీక మాసంలో దామోదర లీల చెప్తాను. దామోదర లీల ఎలా ఉంటుందంటే, ఒకరోజు కృష్ణుడు చేసే అల్లరి గురించి యశోదమ్మకి చెప్పడానికి వస్తారనమాట. గోపికలు చుట్టుపక్కన వాళ్ళందరూ వచ్చి, మీ ముద్దుల కొడుకు ఏం చేశాడో తెలుసా, మా ఇళ్ళకి వచ్చి వెన్న దొంగలించి తిని అన్ని కుండలు పగల కొడుతున్నాడు అని యశోదమ్మకి చెప్తారనమాట. యశోదమ్మకి ఇంకా చెప్తారు, మీ ముద్దుల కొడుకుని మీరు సరిగ్గా చూసుకోవట్లేదు, భోజనము పెట్టట్లేదేమో, అందుకు పట్టించుకోవట్లేదు, అందుకే మా ఇళ్ళకు వచ్చి ఇలా తింటున్నాడని చెప్పంగానే యశోదమ్మకి కోపం వస్తుంది. కన్నయ్యని బయటికి వెళ్లకుండా చెయ్యాలని కన్నయ్యకి మంచి సువాసనాభరితమైన వెన్నని పెట్టడానికి ఆవులకి శ్రేష్టమైన గడ్డిని పెట్టి ఆ పాలతో పెరుగుని చేసి వెన్న చిలుకుతుందన్నమాట. వెన్న చిలుకుతూ ఉండగా కృష్ణుడికి ఆకలేస్తుంది. తన తల్లి దగ్గరకు వచ్చి పాలు ఇవ్వమని అడుగుతాడు. పాలు తను ఇస్తూ ఉండగా వంటగదిలో నుంచి పొయ్యి మీద పాలు పొంగిపోతున్న శబ్దం విని కన్నయ్యని పక్కన కూర్చోబెట్టి గబగబా వెళ్తుందనమాట. అప్పుడు కన్నయ్యకి కోపం వస్తుంది. ఆకలిగా ఉంటే నన్ను పట్టించుకోకుండా పాల దగ్గరికి వెళ్ళేవా అని ఇంకా వెన్న కుండల్ని పగలగొట్టి ఇంకా అక్కడి నుంచి పారిపోతాడనమాట. అమ్మ చూస్తే కొడుతుందని. ఇంకా యశోదమ్మ వచ్చి అవంతా చూసి వెన్నంతా కింద పోయి కుండలన్నీ పగిలిపోతాయి. ఇంకా కన్నయ్య అల్లరి ఆట కట్టించాలి. గోపికలు కూడా వచ్చి ఇలా ఫిర్యాదులు ఇచ్చారు, ఇవాళ ఎలా అయినా కన్నయ్యని ఆట కట్టిస్తానని ఇంకా ఎక్కడున్నాడని ఇల్లు మొత్తం వెతుకుతుందనమాట. ఒక గదిలో ఉండి వెన్నను తింటూ ఉంటాడు. తను తింటూ కోతులకు కూడా పెడతాడనమాట. కోతులకి ఎందుకు పెడతాడో తెలుసా కన్నయ్య? రామావతారంలో ఆయనకి వానరాలు మొత్తం సహాయం చేశాయి. అందుకనే కోతులకి వెన్న పెడతాడనమాట. తను తిన్నదే కాక కోతులకి పెడతాడు, తన స్నేహితులకు కూడా పెడతాడనమాట. కన్నయ్య వెన్న తీయాలంటే కుండలో నుంచి పై వెన్న తీయడనమాట. కుండ లోపలికి పెట్టి లోపల మధ్యలో ఉన్న వెన్న ఉంటుంది, అది చాలా బాగుంటుందంట. ఆ వెన్న తీసుకొని తింటాడనమాట కన్నయ్య. అది చూసి యశోదమ్మకి కోపం వచ్చి కన్నయ్యని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కన్నయ్య దొరకకుండా పారిపోతాడనమాట. కన్నయ్య చాలా దూరం పారిపోతూ ఉంటే కన్నయ్య నేను పట్టుకోలేను, ఇంకా నా వల్ల కాదనగానే ఇంకా వాళ్ళ అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక కన్నయ్య దొరికిపోతాడు. దొరికిన తర్వాత కన్నయ్యని తీసుకెళ్ళి ఒక రోలుకే కట్టేద్దామని తాడు తీసుకొస్తుంది. అది ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా చిన్నదైపోతుంది అనమాట. ఎన్ని తాళ్ళలో తీసుకొస్తుంది. ఇంకా నా వల్ల కాదు కన్నయ్య అని అంటే ఇంకా కృష్ణుడు ఇంకా తాడికి భక్తుడైపోతాడనమాట. తాడుకి భక్తుడవడం, వాళ్ళ అమ్మ ప్రేమకి భక్తుడైపోయి తాడికి కట్టబడతాడనమాట. కట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంక ఇవాళ ఇక్కడే ఉండు, నీ అల్లరి ఆట